ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. నమస్తే. అయితే అశ్వగంధ అని ఆయుర్వేదాల్లో ఎక్కువ చాలా ప్రాధాన్యత ఉందని చెప్తూ ఉంటారు. మరి అశ్వగంధతో ఎలాంటి మెడిసిన్ తయారు చేస్తారు? మనం అశ్వగంధాని రోజు యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? అశ్వగంధమా? అశ్వగంధ గురించి మీరు అడుగుతుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. యాక్చువల్‌గా పెన్నేరు గడ్డలు అని చెప్పేసి అంటారమ్మా వీటిని. పెన్నేరు గడ్డలు మన తెలుగులో. ఓకే. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందని చెప్పేసి మన పెద్దలు చెప్పేవాళ్ళు. అంటే ఇంచుమించు మనం ఎదుర్కొనేటువంటి సమస్త వ్యాధుల్లో కూడా అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఉద్దేశంతో మన పెద్దలు పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో పూర్వకాలం కొన్ని వ్యాధులు ఉండేవి. ఈ మధ్య కొన్ని కొత్త వ్యాధులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఈ వ్యాధులు పోయి కొత్తవి రావచ్చు, లేకపోతే ఈ వ్యాధులకు తోడు కొత్త వ్యాధులు ఉండొచ్చు. ఏమా పూర్వకాలం వ్యాధులు కొన్ని ఈ రోజు కనపడడం లేదు. ఇలా వ్యాధి మనకు తెలిసినా తెలియకపోయినా సమస్య ఏదైనా అయినప్పుడు ఈ యొక్క పెన్నేరు గడ్డలను అంటే అశ్వగంధను వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అనేటువంటి సదుద్దేశంతో మన పెద్దలు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని. ఏదో పెద్దలు కూడా చెప్తారు కదమ్మా, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు అని చెప్పేసి. సో మనిషికి జీవం ప్రధానం కదమ్మా. ప్రాణాన్ని రక్షించేందుకు, ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు అశ్వగంధ ఉపయోగపడుతుందమ్మా. అందుకే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డలు ఉంటారమ్మా. దీన్ని ఆటవిక జనులు అడవి ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డలు వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు అన్నమాట. అటవిక జనాలు కూడా ఎక్కువ వాడుతుంటారు అనమాట. ఈ అశ్వగంధ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ద్విగుణీకృతం చేస్తుంది కాబట్టి చిన్న చిన్న జబ్బులు రాకుండా అశ్వగంధ పనిచేస్తుంది. అట్లే ఈ అశ్వగంధ వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే శారీరక జబ్బును తగ్గించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందమ్మా. ఈ రోజుల్లో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గడం లేదు, కొత్త జబ్బులు వస్తున్నాయి. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో, మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆతృత తగ్గిపోతాయో అప్పుడు నేచురల్ గా జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో అలాంటప్పుడు అశ్వగంధ చూర్ణము 1/2 టీ స్పూన్ పౌడర్ అమ్మా రోజు ఒక్కసారి గానీ 2 సార్లు గానీ పాలతో గానీ తేనెతో గానీ నీళ్ళలో కలిపి గానీ తీసుకోవడం వల్ల ఈ యొక్క మానసిక ఒత్తిడి తగ్గిపోతుందమ్మా. బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోతుంది. దీనివల్ల ఈ మోక నొప్పులు, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తల నొప్పులు, ఇలాంటి నొప్పులు కూడా నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ ఉంటాయమ్మా కొంతమందికి. అది తగ్గిపోతుంది. తర్వాత మానసిక అలజడి కూడా తగ్గిపోతుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుందమ్మా. అశ్వగంధ వాడుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. తర్వాత నీరసం నిస్త్రాణ తగ్గిపోతుందమ్మా. ఎందుకంటే ఈ అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా, మనకు కణాల్లో శక్తినిచ్చేటువంటి ఒక అంశమైనటువంటి పదార్థమైనటువంటి మైటోకాండ్రియాల యొక్క ఉత్పత్తిని పెంచడమే కాకుండా వాటి యొక్క పనితీరును ద్విగుణీకృతం చేస్తాయమ్మా శక్తి. సో మైటోకాండ్రియా ఎప్పుడైతే ఎక్కువ ఉండి మన దేహంలో వాటి యొక్క పనితీరు బాగుంటుందో మనకు నీరసం నిస్త్రాణ రాదు. సో మనిషికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేందుకు అశ్వగంధ చూర్ణం ఉపయోగపడుతుందమ్మా. అంటే అశ్వగంధ ఏ ఫామ్ లో తీసుకుని ఉపయోగపడుతుందమ్మా. సో అందుకే ఇవేం చేస్తాయంటే చెప్తేమ్మా, ఇందులో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేందుకు ఉపయోగపడుతుంది అశ్వగంధం ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాల వల్ల. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ అశ్వగంధ వల్ల కలుగుతాయమ్మా. అదేవిధంగా అశ్వగంధ శొంఠి చూర్ణం సమానంగా కలిపేసేసి రోజు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము కాస్త పాలలో గానీ నీళ్లతో గానీ కాస్త తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా వివిధ రకాలైన నొప్పులు తగ్గిపోతాయి. రకరకాలైనటువంటి ఈ యొక్క వ్యాధులు కూడా అశ్వగంధను వాడుకోవచ్చమ్మా. అట్లే కాకుండా అశ్వగంధ ఈ యొక్క చర్మ వ్యాధి కూడా ముఖ్యంగా సిబ్యం అని చెప్పేసి చర్మ వ్యాధి వస్తుందమ్మా. అంటే కొంతమందికి తెల్లమచ్చలాగే ఉంటుంది కానీ అది తెల్లమచ్చల వ్యాధి కాదు, సిమిలర్ అనమాట. అట్లే ఉండి కొంతమంది మానసికంగా కూడా కుంగిపోతుంటారు అనమాట. అది రోజీ అంటారమ్మా. అది ఒక చర్మ వ్యాధి అమ్మా. దానివల్ల ఏమంటే తెల్ల మచ్చలు ఈ యొక్క ముఖ్యంగా ఈ ఎద భాగంలో, తర్వాత ముఖ భాగంలో కనిపిస్తుంటాయి. అది కొంచెం మనం గోరుతనేస్తే పొట్టులాగా లేచిపోతుంటుందమ్మా. వైట్ ప్యాచెస్ వేరు, అది వేరు. సిబ్యం అనే శోభి మచ్చలు, సిబ్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో దీనికి అశ్వగంధ చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎలాగంటే ఇప్పుడు ఈ యొక్క సందర్భం వచ్చేసరికి తాళపత్ర గ్రంథాల్లో రాసినటువంటి ఒక ఫార్ములా నాకు గుర్తొస్తుందమ్మా. ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక 40 గ్రాములు తీసుకొని అందులో ఒక 10 గ్రాములు శిలాజిత్ అనేటువంటి ఔషధాన్ని కలుపుకోవాలమ్మా. శిలాజిత్ అది మనకు మార్కెట్ లో దొరుకుతుంది. అంటే హిమాలయ కొండ ప్రాంతాల్లో నుంచి సేకరించేసేసి కొన్ని ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి మనకు అమ్ముతుంటారమ్మా. శిలాజిత్ అనేటువంటిది
పౌడర్ అమ్ముతారు. ఓకే. సో అశ్వగంధ చూర్ణం ఒక 40 గ్రామ్స్ అయితే శిలాజిత్ భస్మం ఒక 10 గ్రామ్స్. సో దీన్ని రోజు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము కాస్త పాలలో కలిపి తీసుకోవడం వల్ల సిబ్బెము లేక శోభ అనేటువంటి వ్యాధి, శోభి మచ్చలు తగ్గిపోతాయని చెప్పేసి తాళపత్ర గ్రంథాలు రాయడం జరిగిందమ్మా. సో ఇది మాత్రం వీలైతే దగ్గరలో వైద్యులు ఉంటే వైద్య నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవడం మంచిదమ్మా. ఎందుకంటే ఈ శిలాజిత్ అనేటువంటి ఔషధం వాడేటప్పుడు వైద్యులను సంప్రదించి వాళ్ళ యొక్క అడ్వైజ్ ని బట్టి తీసుకోవడం మంచిది. అశ్వగంధ యాజ్ యూజువల్ అయితే అంత చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవు కాబట్టి ఒక శిలాజిత్ కలుపుతున్నాం కాబట్టి అందుబాటులో ఉంటే వైద్యుల సలహా తీసుకోవచ్చు. అలా వీలు కానిటువంటి వాళ్ళైతే కొన్నాళ్ళ పాటు వాడినా అంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. సో ఈ పద్ధతులు తీసుకోవచ్చు. ఈ అశ్వగంధతో నేను చెప్పినట్టే చూర్ణము, ఆల్రెడీ నేను చెప్పిన చూర్ణం గురించి, అశ్వగంధతో లేహ్యం తయారు చేస్తారమ్మా. చిన్నపిల్లలు మరి అశ్వగంధ చూర్ణం ఇలాంటివి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు లేహ్యం వాడుకోవచ్చు. అదేవిధంగా వయస్సు వచ్చేటువంటి వాళ్ళు లేఖ్య రూపంలో వాడితే బాగా స్వీట్ గా ఉంటుంది కాబట్టి బాగా తీసుకోవడానికి వీలవుతుంది. అలా లేఖ్యం దొరుకుతుంది. తర్వాత టానిక్ రూపంలో దొరుకుతుందమ్మా. టానిక్ కావాలంటే ఈ అశ్వగంధ అరిష్ట అనేటువంటి టానిక్ ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 10 ml ఔషధము 10 ml నీళ్లు కలిపి తీసుకోవచ్చు. అశ్వగంధ ఘృతం అని దొరుకుతుంది. ఘృతం అంటే నెయ్యమ్మా, మెడికేటెడ్ ఘీ. నెయ్యిలో అశ్వగంధ చూర్ణం ఇలాంటివన్నీ కొన్ని రకాల పదార్థాలు కలిపేసి ఒక మెడికేటెడ్ ఘీ తయారు చేస్తారు. సో ఆ ఘీ కూడా వాడుకోవచ్చు అవసరం బట్టి. ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయమ్మా. సో నేను చెప్పినట్లయితే అందరూ ఈజీగా వాడుకోవచ్చు కాబట్టి నేను చెప్పడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి సో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యాధిని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి, పరిస్థితిని బట్టి ఇవి కూడా మా క్యాప్సూల్స్ వాడుకోవచ్చు, లేహ్యం వాడుకోవచ్చు, టానిక్ వాడుకోవచ్చు, తర్వాత ఘీ, ఈ నెయ్యి వాడుకోవచ్చు. సో ఎలాగైనా వాడుకోవచ్చు అమ్మా. బట్ ఈ నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇప్పుడు పౌడర్ గురించి చెప్పడం జరిగిందమ్మా. ఓకే, చాలా సంతోషం అండి. చాలా మంచి చిట్కాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.